మనకి ఆయాసం వస్తూనే ఉంటుంది, మనకి అలసట చెందుతూనే ఉంటుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితి ఏం జరుగుతుందంటే మనము ఆయా సమయాల్లో ఆ యేసుప్రభు చెయ్యి విడిచిపెట్టే అవకాశం ఉంటుంది. అటువంటి మనం ఎప్పుడైతే విడిచిపెట్టామో యేసుప్రభు యొక్క చెయ్యి మనం విడిచిపెట్టగానే వెంటనే ఏమవుతుందంటే మనము వెనక నడిచేటువంటి మనం ఆగిపోయే పరిస్థితి కలుగుతుంది, పడిపోయే పరిస్థితి కలుగుతుంది. కాబట్టి దేవుని పిల్లలు అందుకనే ఎప్పుడైనా సరే మనము ఆయన చేతిలో మనం చేపెట్టినట్లయితే ఆయన మనం నడిపిస్తాడు. అంటే నీకు అర్థం ఏంటంటే మన జీవితాన్ని ఏసే చేతిలో మనం పెట్టినట్లయితే ఆయన ఏం చేస్తాడు తెలుసా, దినదినము మనం నడిపిస్తూ ఉంటాడు. ఆయన ముందు ఉంటాడు, మనం నడిపిస్తూ ఉంటాడు. మన జీవితకాలం అంతా కూడా చూసినట్లయితే కనుక ఎంత మాత్రం కూడా ఆయన మన చెయ్యి విడిచిపెట్టకుండా మన చేయి పట్టుకుని నడిపించేటండి సర్వశక్తిమంతుడి దేవుడు అనమాట ఆయన. కాబట్టి మనం గమనించండి దేవుని పిల్లారా, ఆయన నడిపించు ఎక్కడ నడిపిస్తాడో తెలుసా, శాంతికర జలంలో నడిపిస్తాడు ఆయన. అందులో దావీదు గీతలు మనం చూసినప్పుడు